బాస్ ఫుల్ ప్రిపేర్గా ఉన్నాడా? అవునంటున్నారు సిట్ పోలీసులు. ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీలో ఏమీ నోరు విప్పలేదని, అంతా గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు అంటూ చెప్తున్నాడని బయట అంటున్నారు. అసలు ఫస్ట్ పట్టుకోవాల్సిన మిథున్ రెడ్డిని చాలా లేటుగా పట్టుకున్నారని, అసలోడిని వదిలేసి కొసరోడు కేసిరెడ్డి చుట్టూ తిరిగారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంత లేట్ అయి అరెస్ట్ చేయడానికి కూడా లేట్ చేసి సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చాక గానీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారని, అందుకే ఇప్పుడు మిథున్ రెడ్డి అన్ని రకాలుగా లాయర్ల సపోర్ట్తో ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాడని అంటున్నారు. అసలు లిక్కర్ స్కామ్ అంతా నడిపించింది మిథున్ రెడ్డి అయితే, ఆయన కంపెనీలో 5 కోట్లు వెళ్ళాయనే ఆధారం ఒక్కటి మాత్రమే సంపాదించి A4గా పెట్టారు. ఆయన విచారణకు రమ్మన్నప్పుడు రాకుండా తప్పించుకుంటున్నప్పుడే సిట్ యాక్ట్ చేయాల్సింది పోయి డిలే చేసిందని, అదేమంటే వ్యూహం అన్నారని అధికార వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కేసును జగన్ అరెస్టే టార్గెట్గా నడిపిస్తున్నందుకే ఇలా జరుగుతుందని కొందరు అంటున్నారు. రిమాండ్ గడువు 90 రోజులు దాటేదాకా వ్యవహారాన్ని బిగించకుండా ఉండబట్టే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు బెయిల్పై బయటకు రాగలిగారని అంటున్నారు. ఇక్కడ సిట్ వైఫల్యం బాగా కనపడుతోందని అంటున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి సిట్ కస్టడీలో ఏమాత్రం చెప్పకపోవడంతో, నోరు విప్పకపోవడంతో సిట్కు తాను చేసిన తప్పేంటి అని ఇప్పటికైనా తెలిసి వచ్చే ఉంటుందంటున్నారు. లిక్కర్ స్కామ్లో తాను తప్పించుకోవటానికి విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి పాత్ర గురించి బద్దలు కొట్టేలా మాట్లాడాయి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి ఏమీ మాట్లాడనప్పుడే సిట్ అలర్ట్ కావాల్సిందని అంటున్నారు. అటు అప్రూవర్ పేరుతో విజయసాయి రెడ్డి తప్పించుకున్నాడు. అసలు సిట్ అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి అతను, అయినా చేయలేదు. అది మరి ఎవరి ఒత్తిడితో తప్పించుకున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు. అది బీజేపీ సపోర్ట్ వల్లే అని అయితే టాక్ వినిపిస్తోంది. కానీ విజయసాయి రెడ్డి ట్రాప్లో పడి సిట్ తప్పటడుగులు వేసిందా అనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో జగన్ని అరెస్ట్ చేయలేరనే చర్చ నడుస్తుంటే, ఉన్న నిందితులను కూడా గట్టిగా ఫిక్స్ చేయలేకపోతుందనే విమర్శలు మొదలయ్యాయి. అంతా ఇంత అని చివరికి తుస్సనిపిస్తారా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. మిథున్ రెడ్డి ఇసుక మాఫియాలో, లిక్కర్ మాఫియాలో అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడని, వేరే ఏమీ టచ్ చేయకుండా ఒక్క లిక్కర్ స్కామ్నే పట్టుకొని వేలాడుతూ కూటమి ఘోరమైన వ్యూహాత్మక తప్పిదం చేస్తోందని టీడీపీలోనే చర్చ నడుస్తోంది. మరి ఇప్పటికైనా కూటమి పెద్దలు మేల్కొని వ్యక్తులు టార్గెట్గా కాకుండా జరిగిన స్కామ్లపై నేరుగా కేసులు చేసుకుంటూ వెళితే ఆటోమేటిక్గా అందరూ తమ ఉచ్చులోకి వస్తారని కొందరు సలహా ఇస్తున్నారు. మరి కూటమి పెద్దలు ఏం చేస్తారో మరి. అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య గురించి అన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోతున్నామని కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు కూడా.